సోమవారం నాడు మ్యాచ్ ముంబై అలాగే గుజరాత్ జట్ల మధ్య జరిగింది. ఇది గుజరాత్ జట్టుకి చాలా పెద్ద పీడకల లాంటి మ్యాచ్ అనే చెప్పాలి. అలాగే మరోవైపు ముంబై జట్టుకి ఇది చాలా అద్భుతమైన మ్యాచ్. ఎందుకంటే 99 పరుగుల తేడాతో ముంబై జట్టు గెలిచింది అంటే అది మామూలు విషయం కాదు. ఒక్క దెబ్బతో పాయింట్స్ పట్టికలో కొన్ని స్థానాలు ఎగబాకి ఇక మంచిగా మళ్ళీ ప్లే ఆఫ్ రేస్లోకి దూసుకొచ్చింది. ఇక దీనిపైన రోహిత్ శర్మ స్పందించాడు. ఐపీఎల్ అనేది చాలా ట్రిక్కీగా అనిపించే ఒక గేమ్ ఫార్మాట్. ఈరోజు తిలక్ వర్మ ఆడిన గేమ్ నిజంగా వండర్ఫుల్ అనే చెప్పాలి. ఎందుకంటే స్టార్టింగ్లో తను 19, 22 బంతుల్లో కూడా తను ఎక్కువగా సాధించలేదు. 15 లేదా 16 పరుగులు మాత్రమే చేయగలిగాడు. కానీ ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు. మైదానంలో చాలా పెద్ద ఒక మలుపు చోటు చేసుకుంది. హార్దిక్ పాండ్యా అలాగే తిలక్ వర్మ ఇద్దరు కూడా చాలా హీటెడ్గా డిస్కస్ చేసుకున్నారు. ఆ తర్వాత ఇక తిలక్ వర్మ అద్భుతంగా రాణించాడు. అయితే ఇక్కడ నేను హార్దిక్ పాండ్యాని కొంతవరకు తప్పు పట్టాలని అనుకుంటున్నాను. అందుకని ఆ విషయం మీదే తనని హెచ్చరించాను. ఎప్పుడైనా సరే ఆటగాడు వరుసగా వికెట్లు కోల్పోయి తనే క్రీజ్లో ఉండి సాధించాలి అనుకుంటే ఖచ్చితంగా ఇటువంటి నెమ్మదితనమైన గేమ్, స్లో బ్యాటింగ్ అనేది తనకు ఆప్షన్గా మారుతుంది. అయితే వెంటనే షాట్లు ఆడటమో లేకపోతే భారీగా స్కోర్ చేయడం అనేది ఇక్కడ పాయింట్ కాదు. తన వికెట్ని తను కాపాడుకోవాలి అనేది చాలా మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. అందులో వాంఖేడే స్టేడియం ఇంకా ఇంకా టఫ్ జాబ్ అని చెప్పాలి. అయితే హార్దిక్ పాండ్యా తను చెప్పాల్సిన విధంగా తను చెప్పి ఉంటే బాగుండేది అనిపించింది. బట్ ఎనీవేస్ అవుట్పుట్ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది. తిలక్ వర్మ విషయంలో మేము ఎప్పుడూ కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉంటాం. కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్క సందర్భంలో మ్యాచ్ గమనం అనేది జస్ట్ ఒక ఓవర్లోనో ఒక వికెట్తోనో పోతుంది. ఖచ్చితంగా రాబోయే కాలంలో తిలక్ వర్మ ఊహించని విధంగా ఆటను మలుపు తిప్పుతాడన్న నమ్మకం ఉంది అంటూ చెప్పుకొచ్చాడు.